హాయ్ హలో అందరికీ. ఆన్లైన్ అయితే చేసిన, మనకైతే రిజర్వేషన్లు అయితే చాలా ఉండే కానీ అన్నీ వేరే వేరే ప్లేస్లలో ఉన్నది. గచ్చిబౌలి, మాదాపూర్ చాలా ఉన్నాయి ఎయిర్పోర్ట్ అయితే. అల్వాళ్ళు అయితే ఏం లేకున్నాయి. ఒకటైతే కుత్బుల్లాపూర్ అని చూపించింది. కుత్బుల్లాపూర్ అని చూపిస్తే కుత్బుల్లాపూర్లో అయితే తీసుకున్నా. 440కి ఉంది. 785 42 కిలోమీటర్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి కుత్బుల్లాపూర్ పోవడానికి, కుత్బుల్లాపూర్ అంటే ఎన్నో ఇక్కడనే సుజిత్ర దాటగానే ఉండొచ్చు అనుకున్నా, కానీ 11 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది పికప్. అయినా సరే ఇప్పుడైతే వెళ్ళాలి. ఇది నార్మల్గా అయితే అల్వాల్ నుంచి అయినా సరే వాడు ఎంత 650 670 ఇట్లా చూపిస్తాడు. మళ్ళీ 45 47 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడు మనకు 41 వస్తుంది ఆడ నుంచి, కాబట్టి ఓకే కవర్ అయిపోతుంది. ఒకవేళ అటు సైడ్ బుకింగ్ వస్తే కానీ ర్యాపిడోలో కానీ, ఇప్పుడు ఊబర్లో అయితే బుకింగ్ అయితే రాదు. ఆల్రెడీ 4 అవుతుంది టైము, ముందే ఆపేస్తాడు కాబట్టి బుకింగ్స్ అయితే రావు. చూద్దాం ఇప్పుడు ర్యాపిడోలో కానీ ఏమన్నా అక్కడ సుచిత్ర సైడ్ పడితే కానీ బుకింగ్ తీసుకొని వెళ్ళాలి. రీడింగ్ అయితే 0 చేస్తున్నా. రీడింగ్ అయితే ఏలో 0 చేసిన. డీజిల్ అయితే ఒక 500 డీజిల్ అయితే ఉంది. పికప్కి అయితే వెళ్దాం మెల్లగా. ఆలోపు మనం మెల్లగా బయలుదేరితే ఆలోపు మనం బుకింగ్ వస్తే కానీ తీసుకొని వెళ్దాం, లేకుంటే కానీ ఎంటీ అయినా సరే వెళ్ళాలి. మార్నింగ్ టైం కాబట్టి ట్రాఫిక్ ఉండదు కాబట్టి జస్ట్ 10 మినిట్స్లో వెళ్ళిపోతాం. లొకేషన్ అయితే వచ్చింది. మనమైతే ఆల్మోస్ట్ కుత్బుల్లాపూర్కి వచ్చేసినాం. లొకేషన్కి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత చూపిస్తుందో చూద్దాం. ఆల్మోస్ట్ వచ్చేసిన. ఇప్పుడు 1 కిలోమీటర్ ఏముంటుంది అంతే. ఇది స్లో ఉంది. 1.2 కిలోమీటర్స్ ఉంది, 3 మినిట్స్. ఆల్రెడీ అయితే మనమైతే ఒక 8.2 కిలోమీటర్స్ వచ్చినాం. 9.5 ఉంటుంది. 9.5 కిలోమీటర్స్ అవుతుంది మొత్తం. అయితే ఇక్కడ నుంచి అయితే మనం వెళ్దాం. పికప్ లొకేషన్కి అయితే వెళ్దాం. ఇప్పుడు మన లొకేషన్ వచ్చింది కాబట్టి ఓకే, పికప్ లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఇంకా టైం అయితే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇంకా 10 నిమిషాలు అవుతుంది. అప్పటి దగ్గర అయితే వెయిట్ చేయాలి. ఆ లోపు వాళ్ళు వస్తేనేమో ఓకే, రాకుంటే అయినా వెయిట్ చేయాలి. 3:30కే మేల్కి వచ్చింది. రిజర్వేషన్లు ఏమైనా అనేసి ఓపెన్ చేసి చూస్తే చాలా ఉన్నాయి రిజర్వేషన్లు అయితే, కానీ అన్ని గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, లింగంపల్లి అక్కడక్కడ నుంచి ఉన్నాయి. శంషాబాద్ ఇప్పుడు ఇంట్లో కూడా ఎయిర్పోర్ట్ వస్తుంది. 750 ఏమో చూపించింది. లాస్ట్కి అయితే మనకైతే ఇదైతే వచ్చింది. సరే అనేసి అయితే తీసుకున్నాం. ఇప్పుడు అల్వాల్ నుంచి అయినా మనకు నార్మల్గా బుకింగ్ వస్తే 650 660 చూపిస్తాడు. ఇప్పుడు అల్వాల్ నుంచి మనకి ఎయిర్పోర్ట్ వచ్చేసి 46 47 ప్లస్ 49 రెండిట్లో ఏదో ఒకటి డిస్టెన్స్లో వస్తుంది. పికప్ అంతా కలిపితే 50 అవుతుంది అది. అందుకే ఇది తీసేసుకునే ఏం పర్లేదులే అనేసి. క్యాష్ ట్రిప్ ఏది చూడాలి. డ్రాప్ అయితే కంప్లీట్ అయింది. 747 ఇచ్చిండు. 747 ఇచ్చిండు కానీ ఇప్పుడు బయటికి వెళ్ళాలా వెయిట్ చేద్దామా అనేది అర్థమవుతలేదు. బయటికి పోతే ఇంతకుముందే ఎంటీ అల్వాల్ నుంచి కుత్బుల్లాపూర్ పోయిన 9 కిలోమీటర్లు, 9-10 కిలోమీటర్లు. మళ్ళీ ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ ఇప్పుడు శంషాబాద్ పోవాలంటే మళ్ళీ 8-9 కిలోమీటర్లు. అవసరమా అని ఆలోచిస్తున్నా. ఇక్కడ వెయిట్ చేస్తేనేమో వీడు ఎప్పుడు ఇస్తాడో తెలియదని అదొక భయం అవుతుంది. ఇప్పుడు సీరియల్ వచ్చేసి గో అయితే 190 ఉంది. 210 ఉండే 20 అయితే తగ్గింది. సడన్ వచ్చేసి 125 ఉంది. 135 ఉండే 125కి వచ్చింది. అదే ఇప్పుడైతే ఏం అర్థమవుతలేదు ఉండాలా వెళ్ళాలనేది.
రీడింగ్ వచ్చేసి 53 కిలోమీటర్లు అయింది. ఐదున్నరకు వచ్చినాము. 5:30కు ఎయిర్పోర్ట్కి వస్తే ఇప్పుడు 7:46 అవుతుంది. 2 గంటలు అయిపోతుంది. ఇప్పుడు అప్పుడైతే సీరియల్ అయితే దబదబా దింపి తగ్గించినట్టు చూపించిండు. ఇప్పుడైతే అంతే ఉంది, అది ఏం తగ్గుతలేదు. నేను రాగానే ఆరామ్సే నిద్రపోయినా, చల్లగా ఉంటాయి. పడుకొని లేచి చూస్తే అంతే ఉంది. ఏడిచ్చే తట్లేటరా బాబా అనుకున్నా. ఇప్పుడే అయితే ర్యాపిడోలో అయితే ఒక బుకింగ్ వచ్చింది. ఇప్పుడైతే పికప్కి వెళ్తున్నా. ర్యాపిడోలో ఎయిర్పోర్ట్ నుంచి ర్యాపిడోలో బయటకు వస్తే మణికొండ 30 కిలోమీటర్లకి వాడు ఇచ్చింది ఎంత అంటే 396 రూపాయలు ఇచ్చిండు. ఇది ఒకటి ఎక్స్ట్రా 469 ఎందుకు ఉందంటే 75 రూపాయలు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి పికప్ తీసుకుంటే కన్నా 75 రూపాయలు ఎక్స్ట్రా పెట్టిండు. అది కలిపిండు. మళ్ళీ అందులో 50 రూపాయలు టోల్ పైసలే ఉన్నాయి. ఇంకేముంది, ఇక్కడ 40 రూపాయలు టోల్ అని చూపిస్తున్నాడు వాళ్ళగాడు. పేడ్ అంట టోల్. ఊబర్ రోడే బెస్ట్ కదా నాయన, ఇక్కడ మరీ దారుణం చేస్తాడు. గచ్చిబౌలి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకొకటి అయితే ఊబర్లో అయితే ఒకటి లోకల్ డ్రాప్ వేసిన 171 వచ్చింది. ర్యాపిడోలో 2 డ్రాప్లు చేసిన. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన తర్వాత ర్యాపిడోలో కూడా ఒక 2 డ్రాప్లు అయితే కంప్లీట్ చేసిన. ఒకటిన్నర నుంచి ఇప్పటివరకు అయితే ఎంటీలో ఉన్నా. ఇంతకుముందు ఒక బుకింగ్ అయితే లోకల్ బుకింగ్ తీసుకున్నా. మన మైండ్ స్పేస్ నుంచి ఆఫీస్ పెట్టి వచ్చిన 7 కిలోమీటర్లు. 7 కిలోమీటర్లు వస్తే ర్యాపిడోలో 146 రూపాయలు వచ్చింది. ఆఫీస్ పేట నుంచి గచ్చిబౌలి అయితే ఒక డ్రాప్ వచ్చిన ర్యాపిడోలో. తర్వాత గచ్చిబౌలి నుంచి ఇక్కడ మన నల్లగండ్లో అయితే ఇంకో డ్రాప్ అయితే ఊబర్లో వచ్చిన 220 వచ్చింది. బాగా హెడేక్ వస్తుంది, బండి నడపబుద్ధి అయితే లేదు. ఇంకోటి ట్రాఫిక్ అయింది, ట్రాఫిక్ టైం అయింది. అసలు ఇక్కడ నల్లగండ్ల నుంచి అసలు బుకింగ్ లేదు. ఇక్కడ వస్తే ఎయిర్పోర్ట్ ఏమన్నా వస్తే ఏమన్నా ఇక్కడ వస్తే ఇక్కడ వచ్చినాక కూడా బుకింగ్ లేదు. అసలు ఏ బుకింగ్లు వస్తారు లోకల్గానే వస్తారు. అనగానే నాన్నగారు ఇట్లా అన్నా లేదా నాన్నకారం కూడా వస్తుంది. పొద్దుగాల 4 గంటలకు తీస్తే ఏమైంది వీళ్ళంతా బుకింగ్లు అంతా అందులోనే ఎండలు అట్లే ఉన్నాయి. చూద్దాం, ఎయిర్పోర్ట్ కానీ వస్తే పోతా, లేకుంటే 9 గంటల తర్వాత మళ్ళీ ఆన్లైన్ చేయాలి. అంటే 9 గంటలకు తీసుకుంటా బుకింగ్లు. అది ఇంటి సైడ్ వస్తే తీసుకొని వెళ్ళిపోవాలి. హెడేక్ వస్తుంది బాగా.